చెప్పండి. మన ఏపీ తెలంగాణలో ఫస్ట్ సాయిబాబా టెంపుల్ 1938 నుంచి ఇక్కడ బాబా గారు ఉన్నారు. దీని యొక్క ఎవరైతే స్థాపన చేశారంటే గంధం నాయుడు గారు, జీవో నాయుడు గారి టెంపుల్ అంటారు. ఇది ఇంకొక పేరు ఏంటంటే పూణే సాయిబాబా టెంపుల్ కూడా అంటారు. పూణే సాయిబాబా ఇక్కడే సచరిత్ర తెలుగులోకి అనువాదం చేశారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఇక్కడే తెలుగులో అనువాదం చేశారు. తర్వాత ఎంతోమంది బాబా గారిని చూసిన వ్యక్తులు ఉన్నారు కదా ఆ రోజుల్లో, చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఆ పేరు కొంతమంది పేర్లు నాకు తెలియదు కానీ చాలామంది వచ్చారు. కింద విగ్రహం వచ్చేసి 1938, ఈ పై విగ్రహం వచ్చేసి 1994. చాలా విశేషమైన టెంపుల్, ఫస్ట్ టెంపుల్ సార్ మన ఏపీ తెలంగాణ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోరికలు ఏంటంటే ఫస్ట్ టెంపుల్ కదమ్మా, ఇక్కడ బాబా గారు ఉన్నారు. నేను 30 సంవత్సరాలు పనిచేస్తాను. 30 సంవత్సరాలు ఆయన ఉన్నాడు కాబట్టి పనిచేస్తాను. అదేనండి, ఆయన ఉన్నాడండి, అందులోనే ఉంటాడు, ఉన్నారు, మీలోనే ఉంటారు. మార్గదర్శి ఆయన అందరికీ మార్గాన్ని చూపిస్తాడు. గురువు అంటే ఏంటంటే మార్గదర్శి. గురువు అంటే మార్గదర్శి అని అందరికీ మార్గాన్ని చూపిస్తాడు. మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది ఆయన చెప్తాడు. మనం కాబట్టి ఆయన ఉన్నాడు. కొంతమంది మూర్ఖులు చెప్తుంటారు కానీ అదంతా విధంగా కాదు. 100% కాదు, 200% కావాలి. కొంతమంది ఈర్ష్యతో చెప్తుంటారు కదండి, అలాగే మూర్ఖులు అని అంటున్నారు. మూర్ఖులు, వాళ్ళకి అర్థం కాదు. ఒక గురువు తత్వాన్ని కొంతమంది తెలుసుకోలేరు. అదే మన పూర్వకాలంలో అంటుంటారు కదా, గంధపు చెక్కల వాసన గాడిదకి ఏం తెలిసేది. అట్లాగే వీళ్ళకి ఏం తెలుస్తుంది గురుతత్వం. గురుతత్వం తెలియదు. ఏంటి ఆమె హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అవన్నీ మనకు అనవసరం. అన్నమాట చెప్పలేదు కూడా, అవునా కదా. చెప్పలేదండి, ఆయన హిందూ అని చెప్పలేదు, ముస్లిం చెప్పలేదు. కొంత మూర్ఖులు ఆ కులాన్ని అంటగట్టి, గోత్రం అంటగట్టి, ఆయన ఒకడేమో బ్రాహ్మణుని, ఒకడేమో కాదు క్రిస్టియన్ అని, ఒకడు ముస్లిం రకరకాలు చెప్తున్నారు. ఒక అనుభవాలు దొరుకుతున్నాయి కదా. ఒక రకంగా వాళ్ళ కూడా కరెక్టే. ఇది చెప్పరా, భగవంతుడు చాలా రూపాలు ఉంటాడు. ఫలానా రూపాన్ని ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళలో కూడా కరెక్టేగా. ముస్లింస్ అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు. కాబట్టి మనకెందుకు, ఆయన భగవత్ స్వరూపుడు. అంతే కదా, మనకు అదే కావాలి. కాబట్టి చాలా ధన్యవాదాలండి మీకు చెప్పినందుకు.